హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం పాట్ నెక్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. నేను లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేస్తున్నాను. లైనింగ్ అయితే కనుక 1 మీటర్ తీసుకున్నాను. సరేనా? ఇప్పుడు నార్మల్గా మీ దగ్గర ఏదైనా పాట్ నెక్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ఉంటే ఓకే, లేదనుకుంటే కనుక మళ్ళీ మనం నార్మల్ బ్లౌజ్నే మనం ఇలాగా సైజ్ అన్నది తీసుకోవాలి. బ్లౌజ్ని ఇలా తీసుకున్న తర్వాత ఈ చెస్ట్, ఈ చంకకుట్టు దగ్గర నుంచి ఈ చంకకుట్టు వరకు ఎంత ఉందన్నది ఇలా చూడాలి. ఇక్కడ నుంచి ఇది ఇలాగా 18 ఇంచీలు అన్నది నాకు ఉంది. అంటే 18కి ఇంకొక 18 కలిపితే 36. అంటే ఈ చెస్ట్ లూజు 36. సరేనండి. అలాగే పొడవు చూసుకోవాలి. ఇలాగా ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇంచీ టేప్తోని ఇలా కింద వరకు ఎంత పొడవు ఉన్నదన్నది ఇలా లాగిపెట్టి చూడండి. నాకైతే 14 ఇంచీలు పొడవు వచ్చింది. సరేనా? అదే రకంగా బ్లౌజ్ని ఇలా వేసి నడుము ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఇలా హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం ఐ బెల్ట్ వరకు కూడా కొలవాలి. ఐ బెల్ట్ కొలవకపోతే ఆ ఖర్చులు అటు ఇటు కలిపి మొత్తం మీకు 6 ఇంచ్ అన్నది డిఫరెంట్ వచ్చేస్తుంది. సరేనండి. నాకైతే కనుక 32 ఇంచీలు నడుము వచ్చింది. సరేనా? ఈ రకంగా ఈ కొలతలతో మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఇది 36 సైజ్ అనేటప్పటికి పాట్ నెక్ అనేటప్పటికి నార్మల్ నెక్ అనుకుంటారండి. నార్మల్ బ్లౌజ్ మీద పాట్ నెక్ వస్తుందని. అలా కాదు. ఇది ఎప్పుడు కూడా ఒక సైజ్ అన్నది పెంచుకోండి. అంటే 2 నెంబర్లు పెంచుకొని 38 సైజుకి చెస్ట్ లూజ్కి కటింగ్ చేసుకోవాలి పాట్ నెక్కి. ఒకవేళ మీకు లూజ్ అయిందనుకోండి, ఒక కుట్టు వేసుకుంటే టైట్ అయిపోద్ది. అలాగే 36 ఒకవేళ బాగా టైట్ అయిపోయింది అనుకోండి, కుట్లు విప్పేటప్పటికి ఖర్చులు తగ్గిపోతాయి అనమాట. కాబట్టి ముందుగానే మనం కొద్దిగా లూజ్ అన్నది తీసుకుంటాం. సరేనా? ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది, మీకు ఏమీ లూజ్ అవ్వదు. ఒకవేళ లూజ్ అయితే కనుక మీరు ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్ది. సరేనా? కానీ చెస్ట్ లూజ్ 38 తీసుకోవాలి. ఒక సైజు ఎక్కువ తీసుకోవాలి. 2 నెంబర్లు ఎక్కువ తీసుకోవాలి. లెంత్ ఏమో మనకి 14 ఇంచులు కదా, 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి చూడండి. కోరంచులు 2 ఒకవైపు ఉన్నాయి, ఫోల్డింగ్ మన వైపు ఉంది. సరేనా? ఇక్కడి నుంచి ఫస్ట్ 15 ఇంచుల దగ్గరికి మనం ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడి నుంచి కూడా ఇలాగ 15 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి. పాట్ నెక్కి మార్కింగ్ చేసుకుందాం. ఏ సైజ్ వాళ్ళకన్నా సరే పాట్ నెక్ అనేటప్పటికి నార్మల్ షోల్డర్ మీద పాట్ నెక్ ఎప్పుడు కూడా రెడీ అవుతుంది. సరేనా? ఇది ఎప్పుడు కూడా బోట్ నెక్ అని అంటాం. బోట్ నెక్కి రౌండ్ వచ్చి పాట్ రావడం అనమాట. అంతేగాని నార్మల్గా 5 ఇంచులు 6 ఇంచులు షోల్డర్ పెడితే మీకు ఇది ఎప్పుడు కూడా బ్లౌజ్ అన్నది మీకు సెట్ కాదు. ఇప్పుడు కూడా ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 7 ఇంచులు కంపల్సరిగా పెట్టాలి. దానికన్నా పెద్ద సైజు వాళ్ళైతే 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. సరేనా? నేనైతే 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను. ఒక 36, 38 సైజు వరకు కూడా 7 ఇంచులకి మార్కింగ్ చేయండి. దాని తర్వాత అంతకన్నా 38 వరకు 7 ఇంచులు, అంతకన్నా పెద్ద సైజు వాళ్ళకి 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 40 ఇంచు. సరేనా? ఇప్పుడు 7 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత చంకదింపు కూడా 7 ఇంచులకి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్ కదా అని చెప్పేసి నార్మల్ సైజు కింద మనం 6 ఇంచులు 6.5 ఇంచులు షోల్డర్ తీస్తే ఈ బ్లౌజ్ సెట్ కాదు. సరేనా? ఇక్కడ నుంచి ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా తీసుకుని ఇక్కడ 1 ఇంచుకి మాత్రమే ఇది ఇలాగా షేప్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇలాగా మార్క్ చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి మీరు మెడ వెడల్పు అన్నది 3 కానీ 2.5 కానీ నార్మల్ బ్లౌజ్ పెట్టినట్టయితే కనుక అస్సలు సెట్ కాదు. కనీసం 4 ఇంచీలన్నా సరే ఉండాలి. మనం ఫ్రంట్ వైపు నార్మల్ నెక్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కాబట్టి. సరేనా? లేదనుకుంటే కనుక 5 ఇంచీలన్నా సరే మనం పెట్టేసుకోవచ్చు. నేనైతే 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. 4 కన్నా తక్కువ పెడితే పాట్ నెక్ సెట్ కాదు. ఇక్కడ నుంచి 3.5 లేదా 3 ఇంచుల వరకు మాత్రమే ఇక్కడ ఈ రౌండ్కి మనం నెక్ రౌండ్కి ఇచ్చుకోవాలి. సరేనండి? నేనైతే 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తాను. ఈ వెడల్పు వచ్చేసి 4 ఇంచుల దగ్గరికి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఇలా రౌండ్ నెక్ కింద ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ లైన్ మీద కనీసం 1 ఇంచ్ అన్న ఇదే లైన్ మీద స్ట్రైట్ వచ్చేటట్టు చూసుకోవాలి. సరేనా? దాని తర్వాత పాట్ నెక్ అన్నది ఎంత డీప్ పెట్టాలనుకుంటున్నారో పైనుంచి కొలుచుకోవాలి. కనీసం 10 ఇంచీలన్నా ఉంటేనే పాట్ నెక్ అన్నది బాగుంటుంది.
లేదా 11 ఇంచీలు కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను 10 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. అందరికీ సరిపోద్ది, బాగా పెద్దదవదు చిన్నదవదు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఒక 3 ఇంచీల వరకు మీరు రౌండ్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడి నుంచి ఇలా 3 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ స్కేల్ని యూజ్ చేసి చక్కగా ఇక్కడ నెక్ షేప్ని అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక చేత్తో కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా డ్రాప్ నెక్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి, డ్రాప్ నెక్ మార్కింగ్ చేసుకునే పద్ధతి ఇది. షోల్డర్ 7 ఇంచుల కన్నా తక్కువ ఏ సైజ్ వాళ్ళకి పెట్టకూడదు. మీడియం సైజ్ 7, పెద్ద సైజ్ వాళ్ళకి 7.5 షోల్డర్. అంతే, చంకదింపు పెట్టేయండి సరిపోద్ది. 7.5 పెట్టుకున్న వాళ్ళు మాత్రం 6 ఇంచు తగ్గించుకుని షోల్డర్ అనేది 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మిగతా వాళ్ళంతా కూడా 7 ఇంచు షోల్డర్ పెడితే కనుక చంకదింపు కూడా 7 ఇంచులకే మార్కింగ్ చేసేసుకోండి. సరేనా, ఈ రకంగా డ్రాప్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ మనకి 38 కదా, 38లోని 4వ వంతు అనేది తీసుకోవాలి. 38లోని 4వ వంతు మనకి 9.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ నుంచి 9.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచీలకి ఖర్చులు. ఆ తర్వాత నడుము వచ్చేసి 32లోని 4వ వంతు అన్నది 8 ఇంచీలు. 8కి 1 ఇంచ్ అన్నది కలుపుకుంటాం డాట్స్ కోసం. 9 ఇంచీలు. ఇక్కడ నుంచి ఇలా 9 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలాగా మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఇది కలిపేస్తే మనకి బ్యాక్ పార్ట్ అన్నది ఇలా రెడీ అయిపోద్ది. ఇలా 2 ఇంచులు ఖర్చులు వచ్చాయి. అంతే. కటింగ్ చేసేటప్పుడు నెక్ కూడా మీరు కటింగ్ చేసేయచ్చు. చక్కగా ఆమ్ రౌండ్ ఏంటి మొత్తం కటింగ్ చేసేయండి. ఒరిజినల్ పీస్ మాత్రం మనం కటింగ్ చేయము నెక్. సరేనా? ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అన్నది మనకి అయితే స్ట్రైట్ కట్ కింద మనం మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా క్రాస్గా కూడా మనం మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి, ఎక్కువగా అయితే నేను సజెషన్ చేసేది అయితే స్ట్రైట్ కట్నే మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే డాట్స్ అన్నది క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కట్కి కూడా సేమ్ ఒకే రకంగా పెడతాం కాబట్టి ఏదైనా సరే మనకి ఒకలాగే మనకి ఫినిషింగ్ అన్నది వస్తుంది. సరేనా? కాబట్టి ఈ ఫోల్డింగ్ని ఇక్కడ ఇలా పెట్టి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ అన్నది చేసేద్దాం. ఇదే బ్లౌజ్ని క్రాస్ కటింగ్ చేసుకోవాలనుకుంటే నార్మల్గా మనం ఎప్పుడూ మార్కింగ్ చేసుకున్నట్టే క్రాస్ కట్ కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇలాగ తీసాం. తర్వాత ఈ లైన్, ఆ తర్వాత ఈ లైన్ 2 ఇంచులు ఖర్చులు మార్కింగ్ చేసాం. అలాగే ఈ కార్నర్ దగ్గర ఉన్న ఈ కార్నర్ పాయింట్కి మార్కింగ్ చేసాం. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలాగా తీసేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది ఇలా కలపండి. ఇక్కడి నుంచి ఇది ఇలా కలపండి. దాని తర్వాత ఈ రౌండ్ కోసం అని చెప్పేసి 30 ఇంచుల లోపలికి తీసుకురండి. తీసుకొచ్చి ఈ లైన్కి ఇలా స్ట్రైట్గా తీసుకురండి. ఇక్కడి నుంచి ఇది ఇలా కలపండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ రకంగా మార్క్ చేసుకుంటేనే మీకు రౌండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కార్నర్ నుంచి 1 ఇంచుకి రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా, ఇది ఇక్కడి నుంచి ఇది ఇలా వస్తుంది. సరేనా? ఆటోమేటిక్గా మీకు ఈ లోత్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 4 ఇంచులు కదా మనం మెడవెడల్పు తీసుకున్నాం. ఈ 4 ఇంచులు ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ వైపు నెక్ వచ్చేసి నేను 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇది 4 ఇంచులు కదా, ఈ 4 ఇంచుల దగ్గరికి ఇలా తీసుకురండి. తీసుకొచ్చి ఈ లైన్ని ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసుకునేటప్పుడు కొద్దిగా ఇక్కడ నుంచి ఇలా రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి. కొంతమందికి షోల్డర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెడ అన్నది బాగా వెడల్పుగా వచ్చేస్తుంది. అలా వచ్చినా సరే అసలు భుజాలు అన్నవి జారవు ఈ బ్లౌజ్లో మాత్రం. సరేనా? ఇలా పైనే ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇంచుమించులోని ఈ కార్నర్ దగ్గర నేనైతే 1.5 ఇంచు ఈ గ్యాప్ ఉండేటట్టు చూసుకున్నాను. సరేనా? మీరు కూడా ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. ఇక్కడి నుంచి కింద నుంచి 2 ఇంచులకి మనం తగ్గించేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచులు
పొడవు తగ్గించేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా లైన్ గీసుకోండి. ఈ 2 ఇంచుల ఖర్చులు ఉన్నాయి కదా, ఈ 2 ఇంచుల ఖర్చుల లైను ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి షేప్ కోసం అని చెప్పేసి 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇలా ఒక 3 ఇంచుల దగ్గర చేసి ఒక 1/2 ఇంచుని డౌన్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ షేపు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఈ 1/2 ఇంచుకి, తర్వాత నెమ్మదిగా ఇలా వస్తూ ఈ కార్నర్కి, ఆ తర్వాత ఈ లాస్ట్ను ఒక 1/2 ఇంచుకి పైకి తీసుకురావాలి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ షేప్ అన్నది వచ్చేస్తుంది. సరేనండి. మనకి నడుము అన్నది 8 ఇంచీలు. నేను డాట్ అన్నది ఈ సైజు వాళ్ళకి నార్మల్ బ్లౌజ్కి మీరు ఎలా అయితే డాట్ వేస్తారో సేమ్ అలాగే వేసుకోండి. నేను ఇక్కడ 2.5 ఇంచీలు వదిలేస్తున్నాను. దాని తర్వాత 2.5 ఇంచులకి డాట్ వేస్తున్నాను. అంటే డాట్ వెడల్పు అన్నది 2.5. సరేనా. ఈ 2.5కి 8 కలిపితే 10.5. ఈ 10.5కి 2 ఇంచుల ఖర్చులు కలుపుకోవాలి. అప్పుడు 12.5 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రౌండ్ కొలుచుకోవాలి. ఈ రౌండ్ కొలుచుకుంటే 12.5 ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. లేకపోతే కనుక ఎంత తగ్గితే అంత ఇక్కడికి పెంచుకోవాలి. నాకు 1/2 ఇంచు తగ్గింది. 1/2 ఇంచుని ఇలా ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచుని పెంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ దగ్గర మాత్రం ఏం పెంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇలాగా ఈ 1/2 ఇంచు దగ్గరికి ఇలా కలిపేసుకుంటే మనకి ఈ 2 ఇంచుల ఖర్చుల దగ్గర తగ్గకుండా ఉంటుంది. సరేనా. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఈ డ్రాప్ ఉంది కదా, డ్రాప్ను కూడా కటింగ్ చేసేయండి. ఇప్పుడు చూడు ఇలా రావాలి షేప్ అన్నది. సరేనా. బోట్లా రావాలి, ఇది ఇలా రావాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇక్కడ నుంచి ఇది ఇలా షోల్డర్ ఇది ఇక్కడ ఇలా పెడితే ఇక్కడ ఎప్పుడూ కూడా మనం షేప్ బెల్ట్ని ఎలా అయితే కొలుస్తామో సేమ్ అదే రకంగా కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అన్నది మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. అదే రకంగా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అన్నది ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద అంచు 3.5 వచ్చింది. ఇక్కడ నోట్ చేసుకోవాలనుకుంటే సైడ్ నోట్ చేసుకోండి. హుక్కుల వైపు 3.5, సైడ్ జాయింట్ల వైపు ఏమో 3 ఇంచీలు వచ్చింది. అలాగే మొత్తం నడుమంతా కలిపి 11 ఇంచీలు వచ్చింది. ఈ కొలతలతోని షేప్ బెల్ట్ని తీసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా వస్తుంది. షోల్డర్ ఎప్పుడు ఎక్కువ తీసినప్పుడు ఇలా రాదండి, అతుకొచ్చేస్తాయి. కాబట్టి ఈ సైడ్ని ఇలా తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. ఈ 11 ఇంచీలు కూడా షేప్ బెల్ట్కి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ మిగిలింది మళ్ళీ ఇంకొక 2 ముక్కలు అన్నవి వస్తాయి. ఇక్కడ హుక్కల దగ్గర 3.5 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులకి మార్కింగ్ చేయాలి. ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేయాలి. షేప్ తీయడం వస్తే తీసేసుకోండి. లేదనుకుంటే కనుక ఇలా 3.5 ఇంచుల దగ్గర చేసి స్ట్రైట్గా లైన్ గీసుకుని ఇక్కడ 3.5 కదా, ఇక్కడ 2.5 అంటే 1 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. ఇక్కడికి 1 ఇంచు తగ్గిస్తే ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలా, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. సరేనా. ఈ రకంగా ఇప్పుడు ఈ షేప్ని కటింగ్ చేసేయండి. తర్వాత బ్లౌజ్ అంతా కటింగ్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనం 2 షేప్ ముక్కలు అన్నవి తీసేసుకోవచ్చు. మిగతాది సైడ్ మిగిలింది మనకి హెమ్మింగ్ బెల్ట్ కట్ట సరిపోతాయి. హ్యాండ్ కటింగ్కి బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందన్నది మనం కొలుచుకోవాలి. ఇలా ఇంచీ టేప్తోని మొత్తం ఆర్మ్ రౌండ్ని ఇలాగ కొలుచుకుంటూ వచ్చేయండి. 11 ఇంచీలు వచ్చింది. ఈ 11 ఇంచీలకి 1 ఇంచు తగ్గిస్తే 10 ఇంచీలు. ఈ 10 ఇంచీలకి మనకి హ్యాండ్ వెడల్పు అన్నది ఉండాలి. ఎప్పుడు కూడా ఏ సైజు వాళ్ళకైనా 2 ఇంచులు ఖర్చులు పెట్టినప్పుడు ఎంతో కొంత ఇక్కడ సైడ్ని జాయింట్లు అన్నది కంపల్సరీగా వస్తాయి. సరేనా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇలా పెట్టామనుకోండి, ఇది ఈ 10 ఇంచీలు అన్నది ఉండదు, తగ్గుతుంది. కాబట్టి ఈ 2 ఫోల్డింగ్ని కొద్దిగా ముందుకు తీసుకొస్తే అట్లీస్ట్ కిందవన్నా సరే కరెక్ట్గా ఉంటే ఆ మిగతాది ఎంత అయితే మనం తగ్గిందో అంత ఈ 2 ముక్కలకి మనం జాయింట్లు వేసేసుకోవచ్చు. అంటే ఒకే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే అతుకొస్తుంది. సరేనా. ఇలా ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద లైన్ అంచు మనకి 10 ఇంచీలు ఉన్నట్టుగా చూసుకోవాలి. సరేనా. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంటే ఓకే, లేదనుకుంటే కనుక మీరు ట్రిమ్ చేసి తీసుకోండి. దాని తర్వాత ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసుకోవచ్చు.
లేదు అనుకుంటే కనుక చిన్న హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్కి ఎల్బో హ్యాండ్స్ అయితే మోడల్ అన్నది బాగుంటుంది. సరేనా, నాకైతే హ్యాండ్ పొడవు అన్నది 10 ఇంచీలు వచ్చింది. ఖర్చులతో పాటు 11 ఇంచీలు కావాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఒక పావు ఇంచు తగ్గింది, అయినా సరే పర్వాలేదు. నేను కరెక్ట్గా ఇక్కడికి పెట్టేస్తున్నాను, 11 ఇంచులకి మార్క్ చేసేస్తున్నాను. ఒక్క చిన్న పావు ఇంచ్ అన్నది తగ్గింది. సరేనండి, ఇక్కడ నుంచి 11 ఇంచులకి మార్కింగ్ చేసేసుకుని ఇలా లైన్ గీసేసుకుంటే కరెక్ట్గా మీకు పొడవు మార్కింగ్ అన్నది వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక ఏ సైజు వాళ్ళన్నా సరే 3.5 ఇంచులకి ఈ చంకదింపు అన్నది తీసుకోండి. అక్కడి నుంచి మన బ్లౌజ్ 2 ఇంచులు ఖర్చులు కదా, 2 ఇంచులు స్ట్రైట్గా తీసుకోండి. సరేనా, ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ ఇచ్చుకుంటే ఇలా డౌన్ వస్తే సరిపోద్ది అనమాట. అంతే, హ్యాండ్ షేప్ అన్నది అయిపోద్ది. దాని తర్వాత హ్యాండ్ లూజు ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఎంత ఉందన్నది ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే 5.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా ఆ 5.5 ఇంచీలకి లూజుకి మార్కింగ్ పెట్టేయాలి. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. ఈ లోపల ఉన్న 2 మార్కింగ్లు మనకి కుట్టు వచ్చే మార్కింగ్లు అనమాట. ఇది 2 ఇంచీలు ఖర్చుల మార్కింగ్. ఇలా కలిపేసుకోవాలి. అంతే, 2 ఇంచీలు ఖర్చులు. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్న ముక్క మాత్రమే. ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా ఇంతవరకు వచ్చింది. ఇక్కడి నుంచి ఇది ఇలాగా జాయింట్ అన్నది వస్తుంది. సరేనా, ఇది పక్కనున్న ముక్కలు తీసుకుని మీరు తర్వాత జాయింట్ అన్నది చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకుని బ్లౌజ్ కటింగ్ చేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, క్లాత్ అనేది ఎలా ఉంది. ఇక్కడ మనకి మొగ్గల్లాగా, మనకి ఆకుల్లాగా అటు ఇటు కూడా డిజైన్స్ వచ్చింది. అంటే మనం క్లాత్ని ఎటువైపు అన్నా సరే ఎలా అయినా సరే మనం సరి చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మధ్యలో ఫోల్డింగ్ వచ్చి కోరంచులు ఇటు ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇలా పెట్టినప్పుడు మనకి సరిపోతుందా లేదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది అన్నప్పుడు మాత్రమే ఎల్బో హ్యాండ్స్కి తీసుకోవాలి. లేదంటే మనం మళ్ళీ ఫోల్డింగ్ని మార్చుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ కట్ కాబట్టి ఇలా పెడుతున్నాం. అదే క్రాస్ అయితే ఇలా పెడతారు. అలా అయినా సరే ఇవి పన్నాలు తక్కువ ఉంటాయండి. ఈ కట్ పీసులు ఇవి ఈ బ్లౌజ్ పీసుల్లోనే మనకి పన్నా తక్కువ ఉంటుంది. ఎల్బో హ్యాండ్ అన్నది మనకి రాదనమాట. అప్పుడు ఏం చేయాలంటే, చిన్న హ్యాండ్ అయితే కనుక ఇలాగే కటింగ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ కోరంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మనం ఇటువైపుకి ఇలాగా మార్చుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు కూడా మనకి లూజ్ ఎంత ఉందో చూసుకుని, అంటే బ్యాక్ పార్ట్ ఇది తీసుకున్నప్పుడు ఈ వెడల్పు సరిపోతుందా లేదా చూసుకుని అంత మాత్రమే ఫోల్డింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఇది సరిపోద్ది. చూసారు కదా, ఇలా మనం జరుపుకుని అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవాలి క్లాత్కి. ఇలా చేసి కరెక్ట్గా ఇలా ఇక్కడ కరెక్ట్గా 2 అంచులు కలిసి ఉన్నాయి లేవో చూసుకోండి. చూసుకుని ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకుని చూసారు కదా, పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేయండి. నెక్ మాత్రం వదిలేయండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ని ఇలా కటింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మిగిలిన మొక్క దగ్గర ఇలా చక్కగా ఈ 2 పార్ట్ని ఇలా పెట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఇది ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ కారంచులు మిగిలే కదా, ఈ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్బో హ్యాండ్స్ని తీసేసుకోవాలి.
సైడ్లు కొద్దిగా తగ్గినాయి కదా, ఇవి మనకి జాయింట్లు వస్తాయి. సరేనండి, ఇక్కడ ఇలాగా ముక్కలు మనకి వేసుకోవాలి. ఇప్పుడు మనకి తగ్గిందలా మనకి ఏం తగ్గిందంటే, ఇప్పుడు మనకి కావాల్సింది షేప్ బెల్ట్కి ఇక్కడ ఈ పీసులు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఈ రెండిటిని కూడా మనం ఇలా పెట్టి జాయింట్లు అన్నవి వస్తాయి. షేప్ బెల్ట్కి ఖచ్చితంగా జాయింట్లు అన్నవి వస్తాయి. ఒకవేళ ఇది ఇలా తీసారనుకోండి, ఇక్కడికి ఈ పీస్ని జాయింట్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్ని ఈ పీస్కి ఇలాగా జాయింట్ వేసుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కల్ని చిన్న వాటిని మనకి ఇలా ఈ మిగిలే కదా, ఇవి హ్యాండ్స్కి వేసుకోవాలి. సరేనా, ఈ రకంగా అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవాలి. జాయింట్లు వేసుకుని ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్కి మాత్రం ఒక జాయింట్ అన్నది వస్తుంది. అది ఎలాగా ఫ్రంట్ వైపే ఉంటుంది, అయినా సరే ఈ డిజైన్లోని జాయింట్లు అన్నవి తెలియదు. సరేనండి, ఈ రకంగా ఎల్బో హ్యాండ్స్కి ఎంత తక్కువ క్లాత్ అయినా సరే మనం అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది నెక్స్ట్ క్లాస్లో నేను చూపిస్తానండి. పాట్ నెక్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది మిస్ కాకుండా చూడండి. సరేనా, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను ఏ క్లాసెస్ చేసినా మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.